మన అప్పట్లో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది. ఆ టైంలో కొన్ని మాఫియా శక్తులు వీళ్ళు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళని అడ్డుపెట్టుకుని సెటిల్ అయిపోయారు. వాళ్ళ వలన వాళ్ళు చేసిన దుష్కృత్యాల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, దారుణంగా పతనం కావడం. 3 టర్మ్స్ వరుసగా కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ ఒకంత ముందుకన్నా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరీ దారుణంగా దెబ్బతింటానికి కారణం అంత అవినీతి, అంత అక్రమాలు, అంత భూకబ్జాలు చేశారు. ఇప్పుడు దానికి సాక్ష్యం తాజాగా ఢిల్లీ అథారిటీ వచ్చేటప్పటికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ ఫార్మ్ హౌస్ ఆఫ్ లిక్కర్ బ్యారన్ పాంటీ చామ్డ్ ఆఫ్ వేవ్ గ్రూప్ దాన్ని తాజాగా కూల్చింది. 5 ఎకరాల ప్లేస్లో 5 ఎకరాలు, ఢిల్లీలో 5 ఎకరాలు అంటే ఎట్లా ఉంటుంది, 5 ఎకరాల ప్లేస్లో టోటల్గా ఇది ఆక్రమణ జరిగింది. చెత్తాపూర్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ కన్స్ట్రక్షన్ 2012 నుంచి, అప్పట్లో ఈ ఇద్దరు అన్నాతమ్ములు కొట్టుకున్నారు కూడా. ఈ వ్యవహారానికి సంబంధించి జరిగినటువంటి గొడవల్లో అన్నాతమ్ములు కొట్టుకున్నటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇద్దరు చచ్చిపోయారు. బట్ ఆ ఆస్తి తగాదాలు అంత స్థాయిలో జరిగినాయి. ఒకళ్ళు చెరొక పార్టీ వైపుకి పోయి జరిగినటువంటి గొడవలు 2012 నుంచి అది అట్లాగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు కూల్చారు. టోటల్గా ఆ మొత్తం 5 ఎకరాలు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇవాటి రోజున దాన్ని వర్త్ 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి, అప్పట్లో 100 కోట్లు.